క్షమించరాని నేరం చేశాను. చెప్పుడు మాటలు విని అర్థం లేని ఆరోపణలు చేశానన్నారు లావణ్య. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెబుతున్నా, వాళ్ళ పేరెంట్స్కు కూడా క్షమాపణలు చెబుతున్నా అన్నారు. కేసు వాపసు తీసుకుంటున్నానని, రాజ్ తరుణ్పై పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటున్నానన్నారు ఆమె. మస్తాన్ సాయిపై లావణ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మస్తాన్ సాయి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించింది. మస్తాన్ సాయి అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఎలా అయినా అతన్ని పోలీసులకు పట్టించాలనే ఇదంతా చేసినట్టు లావణ్య చెప్పింది. మస్తాన్ సాయి కారణంగా రాజ్ తరుణ్ తనకు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య. మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్టు అయితే తనను కూడా ఆ కేసులో ఇరికించారని వాపోయింది. అతని వద్ద 800 నగ్న వీడియోలు పైనే ఉన్నాయని, అందులో తన వీడియోలు కూడా ఉన్నాయన్నారు లావణ్య. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని లావణ్యతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. అశ్లీల్ వీడియోల కేసులో ఇప్పటికే మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. అయితే ఈ కేసులో ఫిర్యాదు చేసినటువంటి లావణ్య కొద్దిసేపటి క్రితమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతోంది. ఆమె అనేక విషయాల మీద కన్ఫ్యూజ్ అయిపోయాను, అలాగే తనకు ప్రాణహాని ఉంది, ముఖ్యంగా మస్తాన్ సాయి నుంచి కావచ్చు ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా తెలియజేస్తుంది. మరి ఆమె ఏ విషయాలని కన్ఫ్యూజ్ అవుతోంది, ఆమె చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, ఏ అంశాల మీద రియలైజ్ అయింది, ఇప్పుడు మస్తాన్ సాయి కేసులో ఆమె ఏ రకంగా ప్రాణహాని ఉందంటూ కూడా భయపడుతోంది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో లావణ్య ఉన్నారు. మేడం, ముఖ్యంగా మీరు చెప్పండి, ఏ విషయాలు అంటే మీరు చేసినటువంటి మిస్టేక్స్కు సంబంధించి ఏ విషయాల మీద మీరు రియలైజ్ అవుతున్నారు, మీరు ఏం కన్ఫ్యూజ్ చేస్తున్నారు మేడం? మిస్టేక్ ఎప్పుడు ఇంకా రియలైజ్ అవుతున్నానంటే ఒకటండి, బహిరంగ బయటకు వచ్చి చెప్తే నాది తప్పు అన్న వాటిల్లోని మేబీ నేనే తప్పు చేశానేమో. నా రాజ్ నాకు డే 1 చెప్పాడు నీకెందుకు అని, నేనే అందరి కోసం అందరం అన్న ఆలోచించిన దానికి మెయిన్ మిస్టేక్ అండి, నా తప్పు నేను రియలైజ్ అవుతాను. మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి మీ లైఫ్లోకి ఎట్లా రావడం జరిగింది? ఎందుకంటే దాదాపు 15 ఏళ్ల పాటు మీరు రాజ్ తరుణ్తో నేను రిలేషన్లో ఉన్నాను అనే విషయం చెప్పడం జరిగింది. స్టిల్ ఇప్పటికి కూడా మీరు ఆయన నివాసంలోనే ఉంటున్నానని చెప్తున్నారు. అసలు మస్తాన్ సాయి అనేటువంటి థర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి ఎట్లా వచ్చాడు, ఇప్పుడు ఏ రకంగా స్ట్రగుల్ అవుతున్నారు దీనివల్ల? యూనిట్ రెడ్డి అనే అతను పరిచయం చేశాడండి, పార్టీకి ఇన్వైట్ చేశాడు. పార్టీకి వెళ్ళాం మేమందరం. 2 years ఎగో జరిగిందండి ఆ పార్టీలో. డే 1 వీడియోతోనే స్టార్ట్ అయింది. డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, రూమ్లో కెమెరా ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ. రాజ్ తరుణ్కి తెలిసినప్పటికీ, రాజ్ తరుణ్ వద్దు అని అన్నప్పటికీ నేను క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేస్తే అతను నా పైన అటాక్ చేశాడు. అటాక్లని అన్నవి ఇప్పటికీ అవుతూనే ఉంటాయి. కానీ నేను డ్రగ్ కేసులో లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చాక నా రాజ్ నా దగ్గర లేకపోతే ఆ రోజు డిసైడ్ అయ్యాను, తెగించాను. ఇంకా నా మనిషినే కోల్పోయినప్పుడు ఇంకా నేను బతికుండి కూడా వేస్ట్ అని నాకు అనిపించి, మస్తాన్ సాయితో నేను మంచిగా మాట్లాడుండొచ్చు, ఇంకెవరితో అయినా మంచిగా మాట్లాడుండొచ్చు నిజం తెలుసుకోవడం కోసం నేను మాట్లాడాను, వెళ్ళాను, రిస్క్ చేశాను, హార్డ్ డిస్క్ తెచ్చాను, ఎవిడెన్స్లు తీసుకొచ్చాను. ఆ ఒక్క హార్డ్ డిస్క్ మాత్రమే కాదు, అతని క్లౌడ్ అకౌంట్స్ కానివ్వండి కొన్ని 100 ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు తీసుకొని వచ్చి ఈ రోజు నేను ముందు నుంచున్నాను. అంటే ప్రస్తుతం మస్తాన్ సాయి నుంచి కావచ్చు, తన యొక్క కుటుంబ సభ్యుల నుంచి మీకున్నటువంటి ప్రాణహాని ఏంటి, రేపటి రోజున ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యాక పరిస్థితులు ఎట్లా ఉంటాయని చెప్పని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు అతను జైలు నుంచి బయటకు వచ్చాక కూడా అతనికి పెయిడ్ బ్యాచ్ లేకపోతే అతని ఫ్రెండ్స్, రెగ్యులర్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో అందరూ కూడా సేమ్ సపోర్ట్ చేస్తారు. కానీ ప్రతి ఒక్కరికి అయినా సరే తప్పు లాగానే చూసి తప్పుని వద్దురా అని ఆపేస్తే మస్తాన్ సాయి గర్రా అన్నది అలాగే ఉంటది. లేదు మాకు దర్గా ఉంది మేము ఇలాగే చేస్తామని అరోగెంట్ గానే బిహేవ్ చేస్తే ఇంకా అది అతని ఇష్టం అండి. నేనైతే లీగల్ గా ఫైట్ చేస్తాను. అతని మిస్టేక్ అతను వాడు తప్పు, ఎవడు తప్ప రియలైజ్ అవుతాడు ఒక దగ్గర. అది రియలైజ్ అయితే అందరి జీవితాలు బాగుంటాయి. లేదు నేను మళ్ళీ ఇలాగే చేస్తాను, లేదా వెనక నుంచి చేస్తాను, వెనక ప్లాన్లు వేస్తాను అంటే అతని ఇష్టం అండి. మస్తాన్ సాయికి సంబంధించి పోలీసుల యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ట్రాప్ కు గురైనటువంటి వ్యక్తిగా అసలు అతను అమ్మాయిల్ని ఎలా ట్రాప్ కు గురి చేస్తుంటాడు, డ్రగ్స్ ప్రయోగం అనేది ఎట్లా జరుగుతుంటుంది, అసలు ఈ డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడి నుంచి ఎలా చేస్తుంటాడు, ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరనేది ఏం చెప్తారు మీకు తెలిసిందని బట్టి? అతనికి ఒక 4-5 మెంబర్స్ టీమ్ అయితే ఉన్నారండి. వాళ్ళు ఒక హ్యాకింగ్కి ఒక టీం వాడతారు, ఒక పర్సన్ పర్టికులర్గా కూర్చొని ఓన్లీ హ్యాకింగ్స్కే వాడతారు. మల్టిపుల్ డివైజెస్ ఉంటాయి. వీడియోస్కి కూడా స్ట్రీమింగ్ ఒకటి అవుతుంటుంది, వీడియో ఒకటి అవుతుంది, రెడ్ ప్లే ఒకటి అవుతుంది. అవన్నీ ఎందుకు చేశారు అన్నది పోలీసులే చెప్పాలండి. నాకు చేతనంతా నేను చేసి తెలుసుకొని వచ్చాను. ఇంతకుమించి డీటెయిల్స్ నేను చెప్పకూడదు, ఎందుకంటే ఎంత బయటికి చెప్తున్న కొద్దీ ఎనిమిది నేను అవుతున్నాను. పోలీస్ అన్నది ఒక సంస్థ వ్యవస్థ కాబట్టి వాళ్ళు చెప్తే వాళ్ళు బాగుంటుందండి. మీరు ఆ రెడ్ ప్లే అన్నది ఏంటి అని దయచేసి మీరు వాళ్ళని అడిగితే బాగుంటుంది. ఇప్పటికే రిస్క్ లో ఉన్నాను, నేను బయటకు వచ్చి చెప్పిన దానికి రిస్క్ లో ఉన్నాను. ఎందుకంటే అటు నుంచి బృందం అంతా నా మీద పడుతుంది, మస్తాన్ సాయి వాళ్ళది. దయచేసి పోలీసులు చెప్పనివ్వండి, పోలీసులు చెప్తారు. కాకపోతే రెడ్ ప్లే అన్నది ముఖ్యమైన ఇందులోదండి. రెడ్ ప్లే అండి డ్రగ్స్. దయచేసి దాని మీదగానే వెళ్ళండి. లావణ్య కాల్స్ మాట్లాడిందా, లావణ్య తప్పుడుదా, ఓకే ఒప్పుకుంటాను. లావణ్య చుట్టూ తిప్పుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, పలుకుబడులు వాడుతుండొచ్చు, లావణ్య చుట్టూ తిప్పుతున్నారు. లావణ్య చుట్టూ కాకుండా రెడ్ ప్లే ఏంటిది అన్నది బయటకు వస్తే అవతల పక్క వీడియోస్ ఎవరు చూస్తున్నారో తెలియాలి, స్ట్రీమింగ్ ఎందుకు అవుతుందో తెలియాలి. హార్డ్ డిస్క్ ని క్యాచ్ చేసిన తర్వాత
అందులో మీకు సుమారు ఎంతమంది అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోలు కనిపించినాయి? మరి మీతో పాటు వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులే కాబట్టి వాళ్ళను కూడా మీరు సంప్రదించి ఇలా జరుగుతోంది అని న్యాయ పోరాటానికి సంబంధించి మీరు ఏమైనా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందా? అసలు ఎంతమంది ఉన్నారు, ఏం చెప్తారు దీనికి? ఇందులో చాలా మంది అమ్మాయిలు ఉన్నారండి. ఇప్పుడు మొత్తం నేను కళ్ళతో చూసింది అయితే 44 మంది అమ్మాయిలు మస్తాన్ సాయి జీవితంలో అతను వీడియోలు చేసింది అయితే. అండ్ మొత్తం వీడియోలు అయితే ఒక్క హార్డ్ డిస్క్లో ఒక 1500 to 2000 ఉంటాయి. ఆడియోస్ అయితే అసలు లెక్కలేని అన్ని. సో అతను ఒక్క హార్డ్ డిస్క్ మాత్రమే కాదండి, ఒక 5-6 హార్డ్ డిస్క్లు ఉన్నాయి. పోలీసులకి దొరికినాయి 2. అండ్ క్లౌడ్ అకౌంట్స్ ఇప్పుడు కస్టడీలో ఉన్నారు కాబట్టి యాక్సెస్ చేస్తారు. మొత్తం మీద అతను ఏంటి అన్నది పోలీసులే చెప్పాలి, కానీ వేలల్లోనే ఉన్నాయండి, 10ల్లో 100ల్లో కూడా కాదు. ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గానే జరుగుతోంది. ప్రజెంట్ ఇది కమిషనర్ దృష్టిలో ఉందని తెలియజేస్తున్నారు. అలాగే నార్సింగ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. నిందితుడు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన కస్టడీ కూడా తీసుకోవడం జరిగింది. సరిగానే ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. తనకు న్యాయం చేకూరబోతుంది, మీకు న్యాయం చేకూరుతుంది అని మీరు భావిస్తున్నారా? ఏంటి? ఖచ్చితంగా అండి, ఎందుకంటే సిపి సార్ వరకు వెళ్ళింది కదా ఇప్పుడు. అండ్ ఒక ఆఫీసర్ విషయంలోనే రియాక్ట్ ఇదయ్యారంటే మస్తాన్ సాయి ఎంత పలుకుబడి ఉన్నా లీగల్ గా అయితే తప్పించుకోలేడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదంతా డిజిటల్ ఇది కాబట్టి. అండ్ ఇప్పటికైనా సరే వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే మిగతా జనాలు ఎవరైనా సరే ఈ చిన్న చిన్న వాటి కోణంలో చూడకుండా అతను చేసిన మిస్టేక్ ది చూసుకుంటే పోలీసు వాళ్ళకి కూడా ఐ థింక్ స్పేస్ ఇది ఇస్తే వాళ్ళని నమ్ముకుంటే ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు అని అనుకుంటున్నాను. అయితే మీ వర్షన్ ఇలా ఉంటే మస్తాన్ సాయి పేరెంట్స్ మాత్రం లావణ్య అనేటువంటి యువతి బ్లాక్ మెయిలర్ అని చెప్తున్నారు. దీనికి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలకు సంబంధించి మీరేం చెప్తారు? నేను బ్లాక్మెయిల్ ఏమీ చేయలేదండి. నేను గుంటూరులో కేసు అయినప్పటికీ కూడా నేను వెళ్ళి నా ఫోన్స్ మాత్రమే అడిగాను. నా ఫోన్స్ తీసుకొని నా డేటా తీసుకొని నేను పెట్టుకుంటే, అంటే ఈ అమ్మాయి క్వశ్చన్ చేసినప్పుడు ఈ అమ్మాయి డేటా మనం పెట్టుకుంటే నోరు మూసుకుంటది అన్న ఆలోచన వాళ్ళది. ఒక కేసు పెడితే 3 కేసులు పెట్టించాలన్న ఆలోచన వాళ్ళది. వాళ్ళు తప్పుడు మాటలు చెప్తున్నారు. నేను ఏవి చేయలా, డబ్బులు అడగల. డబ్బులు నిజంగా తీసుకునే వాళ్ళు లేదా చేసేవాళ్ళు ఇది 2 సంవత్సరాలు లాగ్ అవుతూ సఫర్ అవుతూ జీవితాన్ని కోల్పోతూ అయితే ఎవరు ఉండరు. నేను చేయలేదంటే చేయలేదు. నేను ఏం చేశానో నేను ఒప్పుకున్నాను, నేను ఆ పని చేయలేదు. ఇలా చేస్తున్నాడు అంటే మిమ్మల్ని బెదిరించడానికి సంబంధించి కావచ్చు, మిమ్మల్ని మీ మీద అటాక్ చేయడం, ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు మస్తాన్ సాయి పేరెంట్స్ కి మీరు టచ్ లోకి వెళ్ళి ఇలా చేస్తున్నారు, దయచేసి మీరు సేవ్ అవడానికో లేకపోతే అతను చేస్తున్నటువంటి మిస్టేక్స్ మీద అతను రియలైజ్ అయ్యేలాగా చూసుకోమని చెప్పడానికి మీరు ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? వాళ్ళు ఏమని చెప్పారు చెప్తే? అంటే ఇప్పుడు మా తల్లిదండ్రులు ఉన్నారు, ఏదన్నా ఒకటి జరిగితే తప్పు అంటారు, తిడతారు, ఆ మినిట్ బాధపడతారు, మళ్ళీ పిల్లలం కాబట్టి దగ్గర తీసుకుంటారు. అదే కోణంలో వాళ్ళ పేరెంట్స్ కూడా తప్పు అని చెప్తే వాళ్ళు తిరిగి నా మీద పట్టారు. వాళ్ళు చేసిన అంటే తను ఎలాంటోడో నాకంటే వాళ్ళ పేరెంట్స్ కదా ఎక్కువ తెలుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడా కూడా మా కొడుకు తప్పు అని యాక్సెప్ట్ చేయలేదు, మందలించలేదు. అందుకే ఇన్ని సంవత్సరాలు పట్టింది. రేపొద్దున పోలీసులు అండ్ గవర్నమెంట్ చెప్పిన రోజున యాక్సెప్ట్ చేస్తారేమో చూడాలండి. ఎప్పుడన్నా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా కొన్ని మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడుతూ చెప్పినటువంటి విషయాల్లో కోట్ల రూపాయల డిమాండ్ చేస్తోంది, కోట్ల రూపాయలు, అలాగే తమకున్నటువంటి వ్యాపారాలు, గుంటూరులో ఉన్నటువంటి దర్గాను కూడా క్లోజ్ చేపిస్తాను, మీ యొక్క యాజమాన్యం మీ ఆధిపత్యం లేకుండా అక్కడ చేస్తాను అని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విషయాలను కూడా తెలియజేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం చెప్తారు? మస్తాన్ సాయి బాధితులు నాకు అప్రోచ్ అవ్వడం నిజం, వాళ్ళ దర్గాలో జరిగే అక్రమాలు చెప్పడము నిజం, వాళ్ళకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ని పర్సనల్గా వీళ్ళు ఎలా వాడుకుంటున్నారు అని నాకు అలా చెప్పిన మాటలే తప్ప నేను పర్సనల్గా వెళ్ళి దూరి అంత ఇంట్రెస్ట్ ఏం లేదండి. నాకే ఏం లేదు, పనిపాట లేని దానిలాగా వాళ్ళ మీద కూర్చోవడానికి. అతను అటాకులు చేసినప్పుడు మాత్రమే నేను డిఫెండ్ చేసుకోవడానికి నేను మాట్లాడినవి. ఎందుకంటే వాళ్ళు నాకు ఛాలెంజ్లు చేస్తారు, రాస్తారు దూరం చేస్తానని, ఇల్లును దూరం చేస్తానని, ఈ ఇల్లు ఇది చేయాలనేది వాళ్ళకుంది. ఆ శేఖర్ భాష కానీ మస్తాన్ సాయి కానీ వీళ్ళు. సో శేఖర్ భాష కూడా హ్యాప్ బ్యాచ్ కి సంబంధించిన వాడే, అట్ సైడ్ వాడే. ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా ఇంకొకరు ఫీమేల్ కూడా యాడ్ అయింది. అటే అండి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అదే హార్డ్ డిస్క్ లో ప్రతి మహిళ మాట్లాడింది ఉంది, ప్రతి అబ్బాయి మాట్లాడింది ఉందండి. అవి పోలీసుల దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు లావణ్య దగ్గర కూడా కాదు, పోలీసుల దగ్గరే ఉన్నాయి. ఇంకా రీచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇప్పుడు ముఖ్యంగా శేఖర్ భాష గురించి చెప్తున్నారు మీరు. శేఖర్ భాష అనే వ్యక్తి రాజ్ తరుణ్ కు మీకు మధ్య కేసు జరిగినప్పుడు కూడా అతను వెలుగులోకి రావడం జరిగింది, మీడియాలో మిమ్మల్ని అపోజ్ చేస్తూ కూడా మాట్లాడారు. ఇప్పుడు మస్తాన్ సాయి కేసు వచ్చినప్పుడు కూడా మీడియాలోకి రావడం జరుగుతుంది, మిమ్మల్ని అపోజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. మరి ఎవరు ప్రయోగించినటువంటి అస్త్రం శేఖర్ భాష అని చెప్పని మీరు అనుకుంటున్నారు? అతను మీ మీద ఇంతలా చేయడానికి రీజన్ ఏమై ఉంటుందని చెప్పని అనుకుంటున్నారు? అతను మస్తాన్ సాయి పెట్టిన మనిషి అనే అనుకుంటున్నానండి. ఎందుకంటే మస్తాన్ సాయి కేసు పెట్టిన తర్వాత మస్తాన్ సాయి కాల్లో ఉండడం కాదండి, రాజ్ తరుణ్ కేసు పెట్టినప్పటికీ నెక్స్ట్ డే నుంచి ఉన్న రికార్డింగ్స్ ఉన్నాయి. అందులో మస్తాన్ సాయితో శేఖర్ భాష మాట్లాడుతూ ఎలాంటి ఫొటోస్ మస్తాన్ సాయి ఇస్తుంటే శేఖర్ భాష ప్లే చేస్తున్నాడో, ఆడియోలు ప్లే చేస్తున్నాడో, వాళ్ళ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. మస్తాన్ సాయి అరెస్ట్కి 2 days ముందు కూడా డ్రగ్ కేసులో ఎలా పెట్టాలి, ఫస్ట్ డ్రగ్ పార్టీ ప్లాన్ చేయండి, ఎలా పెట్టించాలి అన్న ఆడియో కూడా ఉంది. మస్తాన్ సాయి కేసు పెట్టిన తర్వాత మళ్ళీ మగజాత ఆనిముత్యం రాలేదు. మగజాత ఆనిముత్యం ముందు నుంచే మాట్లాడుతున్నాడు, ప్లాన్లు వేస్తున్నాడు. సో అటు నుంచి వచ్చిన మనిషే. మళ్ళీ పేర్లు వాడడం నాకు ఇష్టం లేదు. కాకపోతే ఒక ఫీమేల్ ఉంది, యూనిత్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్, ఆవిడకు ఒక బొటీక్ ఉంది. అతను
శేఖర్ భాష చిన్నప్పటి నుంచి అంటే 15 ఏళ్ళుగా ఫ్రెండ్స్ అట. వాళ్ళంతా మాట్లాడుకొని ముందు నుంచే ప్లాన్ చేశారు. తను చెప్తున్నటువంటి విషయం లావణ్య తనను చంపేందుకు, హత్య చేసేందుకు కుట్ర పన్నుతోంది, నన్ను కాపాడాలి, నాకు ఇబ్బంది ఎదురవుతుంది, ఆమె ఒక దొంగను పట్టించేందుకే నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, అంతే తప్ప ఇందులో నా సైడ్ నుంచి తప్పేం లేదన్న విషయం చెప్తున్నాడు శేఖర్ భాష. ఏం చెప్తారు దీనికి? దొంగని పట్టించడానికి దొంగ ముందు బంగారం పెడతాను, దొంగతో ప్లాన్ చేయించాలి అని ప్లాన్లు ఎవరు అవసరం లేదండి. దొంగ ఆల్రెడీ దొంగతనం చేస్తే బుద్ధి ఉంటే వెళ్ళి పోలీసులు చెప్పేసి దొంగను పట్టేసుకుంటారు, సింపుల్. రెండోది, నేను చంపాలి అన్నది అసలు నాకు ఎవరి మీద ఉండదు. ఆడు ఎంత శత్రువైనా సరే నేను యానిమల్నే చంపను, మనిషిని చంపేది ఏంటండి. అండ్ అలాంటి ఆలోచన లేదు, ఉంటే నేను సర్వనాశనం అయిపోతాను. మస్తాన్ సాయి, శేఖర్ భాష ఎవరైనా సరే వాళ్ళ ప్లానుల్లో వాళ్ళు ఇరుక్కుపోయారు అంతే. అండ్ చింటూ అండ్ పడాల లక్ష్మి మాట్లాడుకున్న కాల్కి నాకు సంబంధం లేదు, ఎవరు చంపాలని అనలేదు. సంబంధం లేని ఒక వ్యక్తి మా జీవితంలోకి దూరాడు. ఎందుకు దూరావయ్యా అని అడిగితే నువ్వు విల్లాలో నుంచి వెళ్ళిపో అన్నాడు డే 1 నేను కాల్ చేసి. అండ్ ఇప్పుడు కూడా సంబంధం లేకుండా వచ్చి నన్ను చంపాలనుకుంటున్నారండి. అసలు నువ్వు ఎందుకు దూరావు? నీ పన్ను చూసుకుంటే ఈ రోజు శేఖర్ భాష వచ్చి నన్ను చంపాలనుకుంటున్నారనే అవసరం కూడా ఉండదు. ఇది సామాజికంగా అందరూ అడుగుంటే అయిపోయేది, నీ పన్ను చూసుకో అని. లేదు వద్దు అని అంటాడు, నన్ను ఎక్కిరించుకుంటా, నేను కూడా అదే ఎక్కిరిస్తున్నాను. సో అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు రాజ్ తరుణ్ విషయానికి వస్తే, ఇప్పుడు రాజ్ తరుణ్ మీద అంటే తన మీద పెట్టినటువంటి కేసులను నేను వెనక్కి తీసుకుంటానే విషయం చెప్తున్నారు, తన విషయంలో నేను చేసింది తప్పైన విషయం తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత మీరు రాజ్ తరుణే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మరి ఇది జరుగుతుందా? ఇది జరిగేటువంటి అవకాశం ఉందా అతను మీ దగ్గరికి రావడం ఇంత జరిగిన తర్వాత? నేను రాజ్ తరుణ్ రావాలి అని అనట్లేదండి. రాజ్ తరుణ్ పైన నేను కేసు పెట్టాను, దాన్ని కేసు వెనక్కి తీసుకుంటానని అని చెప్తున్నాను. అండ్ సారీ చెప్తున్నాను ముఖ్యంగా నేను చేసిన వాటికి కానీ మాటలకి కానీ. ఎందుకంటే నేను రాజ్ తరుణే చేశాడు నా డ్రగ్ కేసుకి అని నేను అనుకున్నాను, రాజ్ తరుణ్ అనుమానించాను. కాబట్టి నేను దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. నేను ఏం చేసినా సరే నేను సరిదిద్దుకోలేని నా మిస్టేక్ అది. రాజ్ తరుణ్ తప్ప ఏమీ లేదండి, డే 1 నుంచి లేదు, నా మిస్టేక్ మాత్రమే ఉంది. నేనే అపోహపట్టాను రాజ్ తరుణ్ అని. సో అది ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి మస్తాన్ సాయి ఏదైతే అతని మీద డ్రగ్స్ ప్రయోగం చేయడం కావచ్చు, అలాగే తనను ఇబ్బంది పెట్టేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఇక నుంచి ఆపాలి, లేదంటే మాత్రం తాను న్యాయపరంగా పోరాటం ముందు ఖచ్చితంగా చేస్తున్న విషయం తెలియజేస్తుంది. మరోవైపు రాజ్ తరుణ్ విషయంలో తను చేసినటువంటి మిస్టేక్స్ మీద మొత్తం కూడా రియలైజ్ అవ్వడం జరిగింది. తన మీద పెట్టినటువంటి కేసులను కూడా వెనక్కి తీసుకుంటాను, తను వస్తాడా రాడా అనేది అటుంచితే తన కోసం ఇంకా వెయిట్ చేస్తుంటాను అనే విషయాలు మాత్రం లావణ్య తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్.